ఒక్కసారి చెట్టును చూసుకోండి. అప్సా 80తో కలిపి వాడక ముందు ముడత అనేది ఈ విధంగా ఉండే అన్నమాట. ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా, ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీరు చూడబోతున్నారు అసలు ఈ ముడత అనేది ఎట్లా పోయింది. ఇంకా కొంచెం ఎరుపు రోగం కూడా ఉండే దీనికి, ఈ ఎరుపు కూడా ఎట్లా తగ్గిందో రాబోయే వీడియోలో మీరు చూస్తారన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఉండే అప్సా 80 కలిపి కొట్టక ముందు. రైతన్నలందరికీ నమస్కారం, నేను మీ నిఖిల్. ఇప్పుడు చూడండి, మనం ఉన్నది హనుమంతుపేట గ్రామంలో చొప్పరి సంతోష్ ఒక యువ రైతు అప్సా 80ని పత్తి పంటపై వాడడం జరిగింది. ఇప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ఏంటి, దేనికి వాడారు, ఏ మందులో కలిపి వాడారు అనేది ఆయనే వివరంగా వివరిస్తారు. ఒకసారి వినండి. పెద్దపల్లి జిల్లా హనుమంతుపేట గ్రామం. ఓకే, పేరు చొప్పరి సంతోష్ మా పేరు. మాది ఫస్ట్ ముడత బాగుండే, ముడత ఇట్లా చూడు, ఇట్లా ముడుతుంటే అప్సా అనే మందును వాడినాం. ఇది వాడితే ఇట్లా గ్రోతింగ్ వచ్చింది, ఇట్లా గూడైనా కానీ చెట్టు అయినా కానీ కొంచెం బాగున్నది రిజల్ట్. ఏ మందులో కలిపారు? మందు అంటే మోనో కలిపిన అన్న, మోనోలో కలిపిన. జస్ట్ మోనో ఒక 60-70 ml వేసుకుంటా, ఇది ఒక 20 ml వేసిన ట్యాంక్. ఎట్లా ఇట్లా గ్రోతింగ్ వచ్చిందన్న. ఫస్ట్ మొత్తం ముడతా ఉండే, ఇక మొత్తం ముడుతుండే చెట్టు అంత పెయిన్ బంక ముడత అయినా కానీ ఇట్లుంటే. ఇట్లుండే అన్న, ఇంత మంచి గ్రోతింగ్ వచ్చింది, చెట్టు బాగున్నది, కాయ ఇంకా మంచి సైజు ఉన్నది. పచ్చదోమ కదన్న వాడింది? పచ్చదోమకి అన్న, పచ్చదోమ అయినా తెల్లదోమ అయినా ఏదైనా కానీ మంచిగా పనిచేస్తుంది.